హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. డిన్నర్ అయ్యిందా? ఏం డిన్నర్ చేసిండ్రు ఈరోజు మీరు? కామెంట్ అయితే చేయండి. ఈరోజు డిన్నర్కి అయితే నేను రేషన్ షాప్కి వచ్చేవరకు చాలా టైం అయిపోయింది. ఇంకా పిల్లలు ట్యూషన్కి పోయి వచ్చేసే టైం అయింది కదని ఫాస్ట్గా అయితే పెసరపప్పు రైస్ వేసి కిచడీ లాగా చేసిన. అది ఎప్పుడైనా కిచడీ కొంచెం దగ్గరగా చేస్తా, ఈసారి కొంచెం సూప్ లాగా చేసిన అనమాట. ఏం చేయలేదు దాంట్లో. పెసరపప్పు ఒక గ్లాసు, రైస్ ఒక గ్లాసు, వాటర్ ఏమో కొంచెం ఎక్కువ వేసుకోవాలి. దాంట్లో మనం కొత్తిమీర, కొంచెం అంత టమాటా, 2 టమాటాలు, ఉప్పు, కారము, కొంచెం నూనె, కరివేపాకు వేసుకొని మనం 2 విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలన్నమాట. తర్వాత మెత్తగా అయిపోతుంది. వాటర్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. మనకు సూప్ లాగా కావాలనుకుంటే, వాటర్ తక్కువ కావాలనుకుంటే మనం రైస్లో వండుకోవాలంటే వాటర్ తక్కువ పోసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ కొంచెం వాటర్ లాగా చేసిన. పిల్లలు వాటర్ లాగా అయితే చాలా బాగుంటుంది, వేడివేడిగా సూప్ లాగా తొందరగా తినేస్తారు. అట్లా మీ పిల్లలు తినకపోతే ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోనే మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే, ఉట్టి కిచడీ లాగా అయితే బాగుండదు, కిచడీ సూప్ లాగా బాగుండదని దీనికి పాపడాలు కూడా కొంచెం వేపుతున్నా పక్కకు. పిల్లలు తినుకుంటూ తాగుతారు కదా అని సూపు. ఇంకా పాపడాలు చేసిన తర్వాత అదే ఆయిల్లో కొంచెం అంతా మనం నెయ్యితోనే కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఫస్ట్ కొంచెం నెయ్యి వేసిన కనుక ఇక్కడ నూనెతోటి అయితే కొంచెం తాలింపు పెట్టుకుంటున్నాను. తాలింపులో ఏమి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, ఎండుమిర్చి, ఇంగువ, జీలకర్ర ఒకటి వేసుకోవాలి. కావాలంటే కరివేపాకు వేసుకోవచ్చు. వేసుకొని కొంచెం తాలింపు వేసిన తర్వాత కలిపి మనం వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వేడిగా టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం చల్లగా అయితే కొంచెం గట్టిగా అవుతుంది, మరీ ఎక్కువ ఏం గట్టిగా కాదు, వాటర్ని బట్టి ఉంటుంది అనమాట. ఇలా చూడండి, నేనైతే మా పిల్లలకైతే ప్లేట్ అయితే వేసిస్తున్నా తినడానికి. అయితే వేడిగా ఉంటే ఇంకా తినేస్తారు కదా అని. చూడండి కిచిడి ఎంత స్మూత్గా ఉంది, మళ్ళీ కొంచెం సూపీగా కూడా ఉంది. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ అయితే చేయండి. ఫుల్ వీడియో చూడండి. బాయ్, గుడ్ నైట్.